అండి, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే చింతపండు పచ్చి పులుసు అండి. చాలామంది చేసుకుంటారు కదా, ఆంధ్ర స్టైల్లో అయినా తెలంగాణ స్టైల్లో. సో ఈ చింతపండు పచ్చి పులుసు తయారీ విధానం ఏంటో చూసేద్దాం. అలాగే ఈ చింతపండు పచ్చి పులుసు ఆలు ఫ్రైలో కానీ పప్పులో కానీ తినొచ్చండి. ముందుగా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాన్ని ముందుగా కడిగేసుకొని ఆ తర్వాత 10 నిమిషాల పాటు కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర, నేను ముందుగానే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు ఇలా తీసుకొని ముందుగా పచ్చిమిర్చి స్మాషర్లో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా కొంచెం దంచుకున్న తర్వాత ఉప్పు వేసుకొని మళ్ళీ స్మాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈలోపు చింతపులుసు అనేది ఇలా నానిపోయి ఉంటుంది. ఆ గుజ్జునంతా తీసి స్ట్రైనర్లో చూడండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. కావాలంటే మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా ఒక 200 ml వరకు ఇందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎందుకంటే పులుపు కోసం, అంటే ఎక్కువ పుల్లగా ఉండకూడదు, తక్కువ పుల్లగా ఉండకూడదని మీడియం సైజులో ఉండాలి కాబట్టి ఉప్పు వేసుకొని ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 4-5 వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. తర్వాత పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని తర్వాత హీట్ అయ్యాక చారుని అందులో వేసుకోవడమే. చూడండి, చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.